రైతుల పంపు సెట్లకు ఉచితంగా సౌర విద్యుత్ అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. శాశ్వతంగా విద్యుత్ ఛార్జీలు చెల్లించే పని లేకుండా ప్రతి ఇంట్లో సౌర విద్యుత్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. చిత్తూరు జిల్లా కుప్ప నియోజకవర్గంలో పర్యటించిన ఆయన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం తుమ్మిసిలో నిర్వహించిన ప్రజావేదిక సభలో ప్రసంగించారు. కుప్పం రూపురేఖలు మార్చబోతున్నామన్నారు. ఒక యజ్ఞంలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే రాక్షసుల్లా ఫలితాలు రాకుండా చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసాన్ని తలుచుకుంటే భయమేస్తోందని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. ఆలోచించండి, నాయకులంటే ఆదర్శంగా ఉండాలి. నేనేమైనా ఒక మాట చెప్తే ఒక విశ్వసనీయత ఉండాలి. నన్ను మీరు 9 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ఎప్పుడైనా సరే నా మీద పలానాడు కొట్టాడనో చంపాడనో లేకుంటే ఎక్కడన్నా నేరాలు చేశాడని విన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. విన్నారా తమ్ముళ్ళు ఆడబిడ్డలని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు రాజకీయాలు నేరస్తుల మయమైపోయినాయి. ఎంత ప్రమాదం అంటే బాబాయిని చంపి బాబాయి కూతురు దగ్గరని మా అన్న మంచోడని చెప్పించి మళ్ళీ అర్థం చేసుకొని తిరగబడితే ఇప్పుడు వాళ్ళనే వేధించే రాజకీయాలు చూశాం. కడాన వీళ్ళు హత్య చేసి నా పేరు పెట్టి నెక్స్ట్ డే మీరు చూశారు పేపర్లో నారాసుర రక్త చరిత్రని కత్తి నా చేతిలో పెట్టారు. ఆ కత్తి నా చేతిలోకి వచ్చిందంటే ఆ మలిను నా జీవితంలో కల్లో కూడా నేను ఊహించుకోనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పోతుంటే కారు కింద మనిషి పడిపోతే వాళ్ళ కార్యకర్తే పడిపోతే తీసి కుక్క పిల్ల మారిగా బయట పడేసి నేరుగా వెళ్ళిపోతే సకాలానికి హాస్పిటల్ తీసుకుపోలేక అతను చనిపోతే ఆయన భార్యని పిలిపించి యాజ్ యూజువల్ మేనేజ్ చేసి మా ఆయనకు కారు కింద పడితే ఏమీ కాలేదు, అంబులెన్స్ లో తీసుకపోతే ఏదో అయిపోయిందని చెప్పించే పరిస్థితి వచ్చారంటే ఈ నేరస్తుల్ని ఏమనాల తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్ని డ్రామాలు నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. కోడికత్తి డ్రామా, కడానా కోడికత్తి డ్రామా కూడా నా మీద పెట్టే పరిస్థితి. గులకరాయి డ్రామా, ఆ గులకరాయి కూడా నా మీద పెట్టే పరిస్థితి. నేను ఎప్పుడు కూడా ఎవరి జోలుకు పోను. హత్యా రాజకీయాలు నమ్ముకున్న వ్యక్తిని కాను. నేను నేర్చుకున్నది అభివృద్ధి రాజకీయాలు నేర్చుకున్నా, ప్రజలకు చేసే సేవా రాజకీయాలు నేర్చుకున్నా. దానివల్లనే ముందుకు పోతా తప్ప వేరే విధంగా నేను ముందుకు పోను. 2029కి పేదరికం లేని సమాజం, ఆ తర్వాత ఆర్థిక అసమానతలు తగ్గించే విధానం, అందరికీ ఆదాయం ఉంటే అందరికీ సంపద ఉంటే అందరూ ఆనందంగా ఉంటారు. ఒకరికి మాత్రం 1,00,000 కోట్ల రూపాయల ఆస్తులున్నాయి, పేదవాడికి మాత్రం 200 రూపాయలు రోజుకు ఆదాయం లేదు. అందుకే నేను ఈ విధానానికి శ్రీకారం చుట్టాను. అందుకే సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో ఆ సంపద పేదవాళ్లకు అందజేయడం కూడా అంతే ముఖ్యం. అందుకే P4 తీసుకొచ్చాను. ప్రభుత్వ విధానాలు మారుస్తాను. తద్వారా ఈ పేదవాళ్లలో వెలుగు వచ్చే వరకు నా జీవితాన్ని అంకితం చేస్తానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మొత్తం దుర్మార్గుల 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో రికార్డులన్నీ ల్యాండ్ రికార్డ్స్ అన్ని అస్తవ్యస్తం చేశారు. పేర్లే మార్చేశారు. ఎవరన్నా భూ కబ్జా చేయాలంటే ఒప్పుకోకపోతే 22A కింద పెట్టి ప్రభుత్వ భూమిని వేధించే పరిస్థితికి వచ్చారు. నేను 1 సంవత్సరం టైం తీసుకుని రాష్ట్రం మొత్తం సర్వే కూడా పర్ఫెక్ట్ గా చేసి బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చి భవిష్యత్తులో మీ భూమికి 100% రక్షణ ఇచ్చే బాధ్యత, కాపాడే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తున్నాను. కుప్పంలో ఆ కార్యక్రమాన్ని స్పీడప్ చేశాం. కుప్పానికి ఈరోజు టౌన్ కూడా బాగా డెవలప్ చేయడానికి మొత్తం కుప్పానికి కూడా ఒక బ్రహ్మాండమైన ప్లాన్ తయారు చేశాం. కుప్పం యొక్క రూపురేఖలే మార్చబోతున్నాం. అది తొందరలో ప్రారంభమవుతాయి. అది కూడా మీరు ఒకసారి చూస్తే ఒక బ్రహ్మాండమైన నగరంగా, మంచి టౌన్ గా, ఇన్క్లూడింగ్ బైపాసే కాకుండా రోడ్లు వెడల్పు చేయడం, డ్రైనేజ్ తీసుకురావడం, ఇంకో పక్క సుందరీకరణ చేయడం, అక్కడ గార్డెన్స్ పెట్టడం, మన పిల్లలు ఆడుకోవడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ 22 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా తయారు చేస్తున్నాం.
మన కుప్పాన్ని ఒక పర్యాటక కేంద్రంగా తయారు చేస్తా. నంద్యాల ఇంకో పక్క చూస్తే మల్లనూరు టెంపుల్, ఇంకో పక్క చూస్తే కంగుంది. కుప్పానికి బ్రహ్మాండమైన ప్లేస్ ఉన్నాయి. ఇక్కడంతా కూడా ఇప్పుడు ఒక ఎగ్జిబిషన్ కూడా పెట్టారు. కుప్పంలో ఏ ఉత్పత్తులు వస్తున్నాయి, కుప్పం బ్రాండ్స్ కూడా ప్రమోట్ చేస్తున్నాం. ఇంతవరకు ఎప్పుడూ లేదు. కుప్పానికి ఒక బ్రాండ్, మనం ఉత్పత్తి చేసే ఉత్పత్తులకు కూడా బ్రాండ్లు ప్రమోట్ చేస్తున్నాం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. సర్వనాశనం చేశారు, మామూలు కాదు. నేను 4వ సారి ముఖ్యమంత్రి. నేను ఎప్పుడూ మీకు ఈ విషయాలు కుప్పంలో చెప్పలేదు. ఆ రోజు జరిగినటువంటి విధ్వంసం తక్కువ, ఈసారి జరిగిన విధ్వంసం భయంకరం. చాలా భయం వేస్తుంది తలుచుకుంటేనే. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, వడ్డీ కట్టాలి, అసలు కట్టాలి. అప్పులు తెచ్చుకోవాలంటే వెసులుబాటు లేదు. ఇంకో పక్కన రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు పడకేశాయి. వాళ్ళందరినీ సరిచేయాలి. కేంద్రం ఇచ్చిన డబ్బులు వేరే దానికి ఖర్చు పెట్టి దుర్వినియోగం చేసి కేంద్ర నిధులు కూడా తీసుకోలేని పరిస్థితి. అవన్నీ కూడా సరిచేసే పరిస్థితికి వచ్చాం. ఎన్ని కష్టాలున్నా అది నేను దిగమింగి నా ప్రజలు కష్టపడకూడదనే ఉద్దేశంతోనే సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతున్నాను. ఈ రూఫ్ టాప్ కరెంటే కాకుండా రైతులు, మీరు మీ పంప్ సెట్ కరెంటు పెట్టుకుంటామంటే ఉచితంగా నేనే డబ్బులు ఇస్తా. ఉచితంగా సోలార్ కరెంటు పెట్టే బాధ్యత మాది. అంతేకాదు, కరెంటు వస్తే వాడుకోండి, మిగిలిన కరెంటు డిపార్ట్మెంట్కి ఇవ్వండి. మళ్ళా మీకు అవసరం మళ్ళా ఇస్తాం. మీకు కరెంటు మిగిలితే ఆ కరెంటు మీ ఇంటికి వాడుకోండి. లేకపోతే మీ వాహనాలుంటే సైకిల్ కానీ స్కూటర్ కానీ అన్ని కూడా, ఆటోలు కానీ కార్లు కానీ ఈవీ పెట్టుకుందాం, ఎలక్ట్రికల్ వెహికల్స్ పెట్టుకుందాం. ఇంకా మీకు కరెంటు పెట్రోల్ డీజిల్ పంపుకు పోయే పని లేదు. ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. ఎక్కడికి కావాలంటే అక్కడికి జల్సాగా తిరిగే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒక మాట చెప్పాను, ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్లే సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడే హక్కు ఉంటుంది. అప్పు చేసి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే శాశ్వతం కాదు, అది తాత్కాలికం. ఒక్కొక్కసారి అప్పిచ్చేవాడు కూడా అప్పివ్వడు. ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే 1293 కోట్ల రూపాయలు మనం ఫౌండేషన్స్ వేసుకున్నాం, ప్రారంభాలు చేసుకున్నాం. ఇప్పటికే 125 కోట్ల పనులు పూర్తయినాయి, 8 పనులు పూర్తయినాయి. హంద్రి నీవా సుజల స్రవంతి 85 కోట్లతో 47 కిలోమీటర్లు పూర్తి చేస్తున్నాం. అయితే దీన్ని ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకుంటే మొత్తం కలిసి శ్రీశైలం దగ్గర నుంచి కుప్పానికి నీరు రావాలంటే దగ్గర దగ్గర 550 కిలోమీటర్లు అనేక పంపులు పెట్టాం, వెడల్పు చేశాం. ఈ సంవత్సరమే 3890 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చివరి కుప్పానికి